రెండో అయోధ్యగా పేరుగాంచిన ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయానికి దేశవ్యాప్తంగా వచ్చే భక్తులకు రైల్వే కష్టాలైతే తప్పడం లేదు. ఆలయానికి సమీపంలోనే రైల్వే స్టేషన్ ఉన్నప్పటికీ కూడా అక్కడ ఎక్స్ప్రెస్ రైళ్లు ఆగకపోవడంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. రైలు మార్గంలో వచ్చే భక్తులు స్టేషన్ దగ్గర దిగే అవకాశం లేకపోవడంతో 27 కిలోమీటర్ల దూరంలోని కడప, రాజంపేట స్టేషన్లలో దిగి అదనపు ఖర్చులతో ఇతర వాహనాల ఆలయానికి రావాల్సి వస్తుంది. తిరుపతి, హైదరాబాద్, చెన్నై మార్గంలో నడిచే కీలక రైళ్లకు ఒంటిమిట్టలో కనీసం 2 నిమిషాల స్టాపింగ్ ఇవ్వాలని స్థానికులు కూడా కోరుతూ ఉన్నారు. అలాగే దక్షిణ మధ్య రైల్వే అధికారులు స్పందించి భక్తుల సౌకర్యార్థం వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఇక ఒంటిమిట్ట రైల్వే స్టేషన్ నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. రెండో అయోధ్యగా పేరుగాంచిన ఒంటిమిట్ట ఆలయాన్ని ప్రస్తుతం ఆధ్యాత్మికంగా చాలా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఎందుకంటే ఉత్తర భారతదేశం నుంచి తిరుమలకు వెళ్ళే ప్రతి భక్తుడు కానీ ప్రయాణికుడు కూడా ఒంటిమిట్ట కోదండరామాలయంలో స్వామి అమ్మవార్లను దర్శించుకున్న అనంతరం కూడా తిరుమలకు వెళ్తూ ఉంటారు. అంటే ఒక రకంగా తిరుమలకు వెళ్ళే ప్రతి భక్తుడు కూడా తొలి గడపగా ప్రస్తుతం ఒంటిమిట్ట ఆలయానికి వస్తుంటారు, పోతుంటారు. కాబట్టి భక్తులు, ఇటు ప్రయాణికులు, సందర్శకులు కూడా పెద్ద ఎత్తున వస్తూ ఉంటారు. ఇక ఒంటిమిట్ట వార్షిక బ్రహ్మోత్సవాలు ఇక్కడ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తూ వస్తుంటాయి. ఎందుకంటే ఎక్కడెక్కడో దూర ప్రాంతాల నుంచి సీతారాముల అమ్మవారి వివాహ మహోత్సవాన్ని తిలకించేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తుంటారు. అయితే ప్రధానంగా ఇక్కడ రైల్వే స్టేషను కూతబేటలో ఉన్నప్పటికీ కూడా రైలు హాల్ట్ నిలుపుదల లేకపోవడంతో పెద్ద ఎత్తున కడప నుంచి రావాలన్నా కూడా, ఇటు రాజంపేట నుంచి రావాలన్నా కూడా కొంచెం దూర ప్రాంతం కాబట్టి భక్తులు కూడా కొంచెం అసౌకర్యాలకు గురవుతున్నారనేది కూడా ప్రస్తుతం కొంత సమాచారం అవుతుంది. దీని మీద ప్రస్తుతం మాట్లాడేందుకు మనతో కొంతమంది ఉన్నారు. వాళ్ళని అడిగి మరిన్ని వివరాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. స్వామి, మీరు చెప్పండి. స్వామి అమ్మవార ఆలయానికి చాలా అత్యధికంగా గతానికి భిన్నంగా ప్రస్తుతం చాలా డెవలప్మెంట్ జరుగుతుంది, చాలా ప్రాచుర్యం పొందింది. ప్రస్తుతం మీరు వస్తున్నటువంటి భక్తులకు చూస్తుంటారు ప్రత్యక్ష, ఎందుకంటే మీరు ఆలయం పూజలు చేస్తుంటారు, వస్తుంటారు, చేస్తుంటారు. కాబట్టి మీరు ఈ రైల్వే స్టేషన్ ఒక స్టాపింగ్ చేస్తే గినా ఇంకా ఎక్కువ మంది వస్తూ ఉంటారు. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? ఓం నమో నారాయణాయ. ముఖ్యంగా ఇది సౌత్ అయోధ్య అని, అక్కడ నార్త్ అయోధ్య ఢిల్లీ అయితే జన్మస్థానం అయోధ్య, ఇక్కడ నడియాన ప్రదేశం అని ఇక్కడ సౌత్ అయోధ్య అని ఒంటిమిట్ట రామాలయం. తర్వాత పూర్వకాలంలో అనాదిగా ఒంటిమిట్ట నుంచి రామేశ్వరం అయోధ్యకు పోతూ ఇక్కడ బస చేసేవారు అనమాట. అటువంటి ఒంటిమిట్ట క్షేత్రము కేంద్ర పురావస్తు శాఖ వారి యొక్క ఆధీనంలో ఉంది. అట్నే మన అయోధ్య కానీ నార్త్లో అది కేంద్ర పురావస్తు శాఖ వారి అనమాట. రెండు కేంద్ర పురావస్తు శాఖ వారి దేవాలయాలు. అదే కాకుండా ఇక్కడ తిరుమల తిరుపతి దేవస్థానం వారు అద్భుతంగా ఏర్పాట్లు చేశారు. యాత్రకు వస్తుందాము, అన్నప్రసాదం అన్ని ఏర్పాటు చేశారు. కానీ భక్తుల నుంచి అభిప్రాయం ఏంటంటే ఒంటిమిట్ట టు అయోధ్య, అయోధ్య టు ఒంటిమిట్ట రైలు వేయడం ద్వారా ఎంతో మంది నార్త్ ప్రయాణికులంతా ఈ ఒంటిమిట్టకు రావడము, ఇక్కడ స్వామివారి దర్శించుకొని ఇక్కడ రూములు తీసుకొని బస్ చేసి ఇక్కడి నుంచి మీకు తాళ్ళపాక, దేవుని కడప, పుష్పగిరి, బ్రహ్మంగారి మఠము, గండి, విలాల ఆంజనేయ స్వామి ఈ క్షేత్రాలు చూసుకొని మళ్ళీ 2 రోజులు 3 రోజులు వెళ్ళిపోతుండడానికి వీలుగా ఒంటిమిట్ట టు అయోధ్య, అయోధ్య టు ఒంటిమిట్ట రైలు వేయాలని, ఆ వేయడం ద్వారా నార్త్ అంటే ఉత్తరాది సాంప్రదాయం దక్షిణ వారికి తెలుస్తుంది, దక్షిణ వారి యొక్క సంప్రదాయం ఉత్తరాది తెలుస్తుంది, భిన్నత్వంలో ఏకత్వంగా మనమంతా ఒకటే అనే ఒక భావన పోతుంది అనమాట. అదే కాకుండా ప్రతి ఎక్స్ప్రెస్ ఇక్కడ ఆపాలని, ఒంటిమిట్ట అయోధ్య రైలు వేయాలని ఇక కేంద్ర ప్రధానమంత్రికి కానీ రైల్వే మినిస్టర్ కానీ మేచి పెట్టారంట భక్తాలందరూ అంటుంటారు గుర్తొచ్చినప్పుడు. కాబట్టి ఒంటిమిట్ట అయోధ్య రైలు వేయాలి, ఒంటిమిట్టలో అయోధ్య నుంచి రైలు వచ్చి ఒంటిమిట్ట 2 రోజులు ఉండాలి, ఇక్కడి నుంచి ఒక రైలు పోయి అక్కడ ఉండాలి, ఆపోజిట్ రైలు నడచాలని, ప్రతి ఎక్స్ప్రెస్ ఇక్కడ ఆపాలని భక్తులు ఇప్పుడు కానీ రైల్వే డిపార్ట్మెంట్ చాలా పని చేశారు. ఎందుకంటే డెమో ట్రైన్ అవుతుంది, తర్వాత తిరుత్తని ట్రైన్ అవుతుంది, తర్వాత హుబ్లీ ట్రైన్ లోకల్ ట్రైన్ అవుతున్నాయి. ఈ ఎక్స్ప్రెస్ ట్రైన్ కానీ ఇక్కడ ఆపితే రైల్వే వారికి మరియు రైల్వే మంత్రికి అందరికీ కృతజ్ఞతలు చెప్పుకుంటాము. ఆ యొక్క ఒంటిమిట్ట టు అయోధ్య, అయోధ్య టు ఒంటిమిట్ట రైలు వేసి ఇక్కడే ఈ ప్లాట్ఫామ్ బాగా డెవలప్ చేయాలని. ఎందుకంటే మనం చూస్తున్నాం వేరే చోట 4 కిలోమీటర్లకు సపరేట్ లైన్లే లేగారు, అటువంటిది ఏ అవసరం లేకుండా మనకు ఆల్రెడీ ప్లాట్ఫామ్ ఉంది. అడిషనల్గా 2-3 లాక్కుంటే రైలు స్టేజ్ అనేది బాగుంటుంది. కాబట్టి ఒంటిమిట్ట టు అయోధ్య రైలు వేయాలని మేము మీ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా భక్తుల అభిప్రాయం తెలియపరుస్తున్నాము. అంటే సార్, ఒకటి చెప్పండి. పార్టీలకు అతీతంగా చాలా ఇక్కడ ఉన్నటువంటి ఈ ఆధ్యాత్మిక కేంద్రాన్ని కానీ ఒంటిమిట్ట ఆలయ ప్రాధాన్యతను భారతదేశానికి విస్తరించే విధంగా ఇటు రాజకీయ పార్టీలకు చెందినటువంటి పలువురు నాయకులు కూడా పెద్ద ఎత్తున కేంద్ర మంత్రులకు మెమోరాండం కానీ, ముఖ్యమంత్రి కానీ, పవన్ కళ్యాణ్ కానీ, నారా లోకేష్ ఇటువంటి అనేక మందికి అనేక పర్యాయాలు మెమోరాండం ఇచ్చారు. అయితే రిక్వెస్ట్ చేస్తున్నప్పటికీ కూడా ఎందుకు రైల్వే శాఖ అధికారులు ఇక్కడ రైలు హాల్ట్ చేసేదానికి ఏంటి ఇబ్బంది? అసలుకి ఇబ్బంది వచ్చే పని ఏంది? ఎందుకంటే ఆధ్యాత్మిక కేంద్రానికి ఒంటిమిట్ట ఆలయం చాలా ప్రసిద్ధి ఉంది, ఏళ్ల తరబడి ఇక్కడ చరిత్ర ఉంది. ఆ చరిత్ర మీరు ఆలయానికి వస్తున్నటువంటి భక్తులకి
చాలా ఓపికతో చెప్తూ ఉంటారు. ఒకసారి మీరు చెప్పే ఆ కథ వింటే గిన అనేక మంది వస్తుంటారు, ఇంకా చాలా మంది. ఎందుకు రైల్వే శాఖ నిర్లక్ష్యం వహిస్తుందని భావించవచ్చు? ముఖ్యంగా రైల్వే డిపార్ట్మెంట్ అనేది ఆషామాష డిపార్ట్మెంట్ కాదు అది. అది ఇంటర్నేషనల్ నేషనల్ లెవెల్లో లేవు కాబట్టి వాళ్ళు మొత్తం అన్ని రాష్ట్రాలు చూసుకోవాలి కాబట్టి 20 రాష్ట్రాలు చూసుకోవాలి కాబట్టి వాళ్ళ రిఫరెన్స్ ఎన్నో ఉంటాయి. వాళ్ళ జనరల్ బాడీ మీటింగ్లో ఇవన్నీ ప్రపోజ్ వచ్చినప్పుడు వాళ్ళు కూర్చొని జనరల్ మీటింగ్లో ఇక్కడ వాళ్ళు మెంబర్స్ ఉంటారు కదా, అన్ని మెంబర్స్ అందరు కూర్చొని అంటే కేంద్ర మినిస్టరు ఈ మోడీ గారు కానీ చొరవ తీసుకొని దీని మీద చేస్తారు. ఎందుకంటే వాళ్ళు స్టెప్ బై స్టెప్ చూస్తున్నాము. మొన్నే విమానాశ్రయం ఓపెన్ చేశారు కాబట్టి ఈసారి ఒంటిమిట్ట మీద మన రాష్ట్ర ముఖ్యమంత్రిగా కావచ్చు, కేంద్ర మంత్రులు, రాష్ట్ర ఎమ్మెల్యేలు, కేంద్ర మినిస్టర్లు అందరూ కానీ ఎంపీలు కానీ ఒంటిమిట్ట మీద కృషి చేస్తారు. వాళ్ళు కానీ ఆ భగవంతుని యొక్క సేవలో వాళ్ళ పేరు నిలిచిపోతుంది స్థిరస్థాయిగా సువర్ణాక్షరాలతో వాళ్ళు కానీ చేస్తారని నేను ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను. ఎందుకంటే వాళ్ళు చేస్తున్నారు, ప్రభుత్వం మంచి పరిపాలన చేస్తుంది. ఓం నమో వెంకటేశ్వర. ప్రస్తుతం భక్తులు కూడా చాలా మంచి డిమాండ్లు చెప్తున్నారు. ఎందుకంటే వాళ్ళకు రైల్వే శాఖ అధికారులు చాలా త్వరితగతిన వేగంగా వాళ్ళకు వస్తున్నటువంటి రిక్వెస్టులు సైతం కూడా పరిధిలోకి తీసుకుంటే ఇక్కడ ఒంటిమిట్ట ఆలయం సమీపంలో ఉన్నటువంటి ఒంటిమిట్ట రైల్వే స్టేషన్కు మహాదశ వస్తుంది. ఎందుకంటే ఒంటిమిట్ట ఆలయానికి రావాలన్నా ఏదైనా రోడ్డు మార్గం ద్వారా వస్తారు. అదే ఇక్కడ ఒంటిమిట్ట ఆలయానికి రైలు ప్రయాణం కూడా సౌలభ్యం తీసుకుని వస్తే గిన హాల్ట్ చేసి నిలుపుదల చేస్తే, స్టాపింగ్ చేస్తే మరీ అంత బాగుంటుందని చెప్పి ప్రస్తుతం ఇక్కడ స్థానికులు అభిప్రాయపడుతున్నారు. ఓటు స్టూడియో.